హాయ్ ఎవ్రీవన్. డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమ్లో వెక్టార్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్లో గాస్ డైవర్జెన్స్ థీరం అనేది నేను ఇంతకుముందు డిస్కస్ చేసుకో. ఇప్పుడు మనం గ్రీన్స్ థీరం ఇంపార్టెంట్ థీరం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం, 10 మార్క్స్. Let S be a closed region in the plane enclosed by a curve C. S అనేది ఒక క్లోజ్డ్ రీజియన్ అంటే క్లోజ్డ్ సర్ఫేస్ అని అర్థం. అది క్లోజ్డ్ సర్ఫేస్ దేంట్లో ఉందంటే ఒక ప్లేన్లో ఉంది. ఎస్ అనే సర్ఫేస్ అనేది ఒక ప్లేన్లో ఉంది. క్లోజ్డ్ రీజియన్ అనేది ఒక ప్లేన్లో ఉంది. మళ్ళీ ఆ సర్ఫేస్ ఎస్ అని ఆ రీజియన్ ఎస్ అనేది ఏమైంది, మళ్ళీ కర్వ్ అని సి అనే కర్వ్తో క్లోజ్ అయింది. అంటే డయాగ్రామ్లో చూస్తే ఇది ఎస్ అనేది ఒక క్లోజ్డ్ రీజియన్. ఈ రీజియన్ ఈ ఎస్ అనేది ప్లేన్లో ఉంది. అయితే ఈ ఎస్ కూడా ఒక క్లోజ్డ్ కర్వ్ సి అనేది క్లోజ్డ్ కర్వ్తో ఎన్క్లోజ్ అయి ఉంది, అంటే క్లోజ్ అయి ఉంది అర్థం. అయితే ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ స్కేలార్ ఫంక్షన్స్, అంటే పి అండ్ క్యూ అనేది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయ్యే విధంగా స్కేలార్ ఫంక్షన్స్, అంటే వెక్టార్ కాదు, నార్మల్ ఫంక్షన్స్ అని అర్థం. ఆఫ్ దేంట్లో ఉంటాయి, ఎక్స్ అండ్ వై, అంటే ఎక్స్ వై మాత్రమే ఉంటాయి. ఇన్ ఎస్ అంటే ఎస్ యొక్క ఈక్వేషన్ ఎస్లో ఉంటాయి. ఎస్ అనేది పి అండ్ క్యూ అనేది ఎస్లో ఉండే కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. అప్పుడు ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ సి అంటే లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ద సి ఏమవుతుందంటే పీడిఎక్స్ ప్లస్ క్యూడివై. అంటే పీడిఎక్స్ ప్లస్ క్యూడివైకి లైన్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే సర్ఫేస్ ఇంటిగ్రల్, దాని యొక్క పార్షియల్ డిఫరెన్షియేషన్. అంటే డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్, అంటే క్యూ డివై ముందున్నదాని ఎక్స్ పరంగా పార్షియల్ డిఫరెన్షియేషన్ మైనస్ డిఎక్స్ ముందున్నదాని వై పరంగా పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇంటూ డిఎక్స్ డివై పర్సన్. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్. అంటే గ్రీన్స్ థీరం అంటే గుర్తు రావాల్సింది మనకి ఇంటిగ్రల్ పీడిఎక్స్ ప్లస్ క్యూడివై ఫామ్లో ఉంటే గ్రీన్స్ థీరం అప్లికేబుల్ అవుతుంది, లేకపోతే అప్లికేబుల్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు నేను డయాగ్రామ్ ఫస్ట్ అనలైజ్ చేస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎస్ ఈజ్ ద క్లోజ్డ్ రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్ సి ఇన్ ద ప్లేన్. ఒక ప్లేన్లో ఎస్ అనేది తీసుకుంటే అది ప్లేన్లో ఉంది. ఆ ప్లేన్లో ఉన్నప్పటికీ కూడా కర్వ్ అనే సి అనేది దాన్ని మళ్ళీ ఎన్క్లోజ్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తే కర్వ్ సిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. C1 అంటే ఏ అంటే లైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ఒక కర్వ్, అంటే 3 లైన్స్ ఏఈబి వచ్చే విధంగా ఒక కర్వ్ C1 అంటే లోయర్ కర్వ్ అనుకుందాం. తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు సి, వై ఈజ్ ఈక్వల్ టు డి, తర్వాత మనకి తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ 3 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా కర్వ్స్ టచ్ అయ్యే విధంగా తీసుకుందాం. అంటే ఎలా అవుతుందంటే ఏడిబి అంటే ఏఈబి ఏమో ఆల్రెడీ తీసుకున్నాం కదా C1 కింద. తర్వాత మిగిలింది ఏముంది, ఏడిబి. దీన్ని ఏమన్నా అప్పర్ పార్ట్ ఆఫ్ ద కర్వ్ C2. ఇది మనకి డయాగ్రామ్. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. లెట్ ఎస్ వాడు ఇచ్చింది రాసుకుందాం ఫస్ట్. లెట్ ఎస్ ఈజ్ ఏ క్లోజ్డ్ రీజియన్, క్లోజ్డ్ రీజియన్ ఆర్ క్లోజ్డ్ సర్ఫేస్ ఏదైనా ఒకటే ఇన్ ద ప్లేన్ లైస్ బిట్వీన్. ఇప్పుడు చూడండి, మనకి ఈ సర్ఫేస్ అనేది కర్వ్తో ఎన్క్లోజ్ అయింది, కానీ ఈ కర్వ్ దేని చుట్టూ ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు సి, వై ఈజ్ ఈక్వల్ టు డి దగ్గర ఈ 4 లైన్స్ ఎన్క్లోజ్ అయి ఉంది. అంటే ఈ 4 లైన్స్ మధ్యలో మనకి లైస్ అయి ఉంటుంది, అంటే ఉంటుంది. సో ఇప్పుడు లైస్ బిట్వీన్, ఇప్పుడు దేని బట్టి చెప్పుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ వై ఈజ్ ఈక్వల్ టు సి, వై ఈజ్ ఈక్వల్ టు డి అనే లైన్స్ మధ్య లై అయి ఉంటుంది. ఓకే, అంటే ఎస్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్న వాడు ఇచ్చిన ప్రకారం క్లోజ్డ్ రీజియన్ ఆర్ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే ఒక ప్లేన్లో ఆ సర్ఫేస్ అనేది కర్వ్ సితో క్లోజ్ అయి ఉంది. ఆ సర్ఫేస్ ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ రీజియన్ కర్వ్ సితో క్లోజ్ అయి ఉందంటే ఈ కర్వ్ సి దేని వల్ల దేని మధ్యలో ఉంది,
x ఈజ్ ఈక్వల్ టు ఏ, x ఈజ్ ఈక్వల్ టు బి, y ఈజ్ ఈక్వల్ టు సి, y ఈజ్ ఈక్వల్ టు డి లైన్స్ మధ్యలో ఉంది. అంటే ఈ కర్వ్ మధ్యలో ఉందంటే ఆటోమేటిక్గా సర్ఫేస్ కూడా దీని మధ్యలో ఉన్నట్టే కదా. సో మనకి అప్పుడు ఈ సేమ్ దాన్ని బట్టి రాసుకున్నాం ఈ లైన్స్. ఇది మెయిన్ పాయింట్. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, సారీ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ లోయర్ పార్ట్ యొక్క ఈక్వేషన్ అనుకుందాం. బి ద ఈక్వేషన్ ఆఫ్ లోయర్ పార్ట్ ఆఫ్ ద కర్వ్ C. కర్వ్ C1, లోయర్ పార్ట్ ఆఫ్ కర్వ్ C1 అంటే కర్వ్ C1 అంటే ఏమనుకున్నాం, ఏఈబిఏగా అనుకుంది. అంటే దీని సింబల్కి ఏఈబిగా రాసుకోవచ్చు కర్వ్ C1ని. తర్వాత లెట్ y ఈజ్ ఈక్వల్ టు g of x be the equation of upper part of the curve. అప్పర్ పార్ట్ ఏంటి మనకి C2 కదా. అంటే ఏడిబి ఆర్ బీడిఏ ఏదైనా రాసుకోవచ్చు. C2 ఏడిబి రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసుకున్నాం. మరి ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా ఉండాలి అంటే మనం y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ g ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ తీసుకున్నాం, C1 C2 అనుకున్నాం. కానీ ఎప్పుడైనా సరే C1 లోయర్ పార్ట్ కదా, తక్కువ ఉంటుంది. తక్కువ కానీ C2కి యొక్క సమానంగానే ఉండొచ్చు. అంటే వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే g ఆఫ్ ఎక్స్కి సమానమై ఉండొచ్చు, లేకపోతే దానికన్నా తక్కువ అన్నా ఉండొచ్చు. తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏం జరగాలి, ఇప్పుడు చూడండి y అనేది వేరియబుల్స్లో ఉందిగా, అంటే వేరియబుల్ లిమిట్స్గా రాసుకోవచ్చు y లిమిట్స్గా. దేర్ఫోర్ y వ్యారీస్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు g ఆఫ్ ఎక్స్, అంటే ఇప్పుడు చూడండి y లిమిట్స్ వచ్చినాయి. మనకు సర్ఫేస్ ఇంటిగ్రల్కి 2 లిమిట్స్ రావాలి కదా, దాంట్లో ఫస్ట్ y లిమిట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకి ఇది ఆల్రెడీ వైలో వచ్చింది కాబట్టి మనకి ఒక లిమిట్ ఇంకో లిమిట్ దేంట్లో రావాలి, ఎక్స్లో రావాలి. మనకి x ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏం తెలుసు, x ఈజ్ ఈక్వల్ టు ఏ, x ఈజ్ ఈక్వల్ టు బి తెలుసు. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ లిమిట్స్. దేర్ఫోర్ x వ్యారీస్ ఫ్రమ్ ఏ టు బి రాసుకోవచ్చుగా. సో రాసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. RHSలో మనకి ఫస్ట్ డో పీవై కన్సిడర్ దేన్ని కన్సిడర్ చేద్దామంటే డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ మనం మైనస్ డో పీవై డో వై డో డిఎక్స్ డివై ప్రూవ్ చేయాలి కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ డబుల్ ఇంటిగ్రల్ ఎస్ ఇంటూ డో పీవై డో వై ఇంటూ డిఎక్స్ డివై మల్టిప్లై చేసి ఎజ్యూమ్ చేసుకున్నాం, అది తీసుకుందాం. కన్సిడర్ డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై అంటే RHSలో సెకండ్ పార్ట్. ఫస్ట్ పీ ఉన్నదాన్ని తీసుకుందాం, ఇది మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు కన్సిడర్ చేసిన తర్వాత మనకి మనం ఆల్రెడీ లిమిట్స్ ఫైండ్ చేసాం కదా, డబుల్ ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ ఫైండ్ చేసాం. అప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి ఒక లిమిట్, తర్వాత y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు g ఆఫ్ ఎక్స్ అనేది ఇంకో ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్. ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఇక్కడ y పరంగా, సో ఈ y లిమిట్స్ కాబట్టి ఫస్ట్ ఎక్స్ పరంగా చేయాలా వై పరంగా చేయాలా అని అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ dy ఉంది కదా, ఈ dy ముందు రాసుకుందాం. అంటే డో పీవై డో వై ఇంటూ డివై హోల్ డిఎక్స్ రాసుకుందాం. అంటే డినామినేటర్లో డివై గుర్తుపెట్టుకొని, డినామినేటర్లో డివై ఉంది కాబట్టి ఫస్ట్ డివై ముందు రాసుకుందాం. అంటే డో పీవై డో వై ఇంటూ డివై ఇది ముందు రాసుకుందాం. సో వై మొత్తం ఒక చోట రాసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ డిఫరెన్షియల్ క్యాన్సిల్ అవుతుంది, కానీ మనం కొట్టాం, కానీ మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది మనకి, ఇక్కడ డోపీ ఉంటుంది. ఇంటిగ్రల్ డెరివేటివ్ ఏమవుతుంది, మళ్ళీ యాంటీ డెరివేటివ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిందంటే మనకి ఇంటిగ్రేషన్ జరిగినట్టు. అంటే సింపుల్గా ఇంటిగ్రల్ డిఎక్స్ ఉందిరా, మనకి ఎప్పుడు ఏం రాస్తాం, ఎక్స్ రాస్తాం కదా. ఈ రెండు క్యాన్సిల్ అయిన తర్వాత ఇంటిగ్రల్ డిపి ఉంది. ఇంటిగ్రల్ డిపి అంటే ఏంటి, పి, ఇంటిగ్రల్ పి ఓవర్ ద లిమిట్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు జీ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి.
అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం మనం డో వై డివై క్యాన్సిల్ చేసాం, అంటే సేమ్ డిఫరెన్షియల్ ఆపరేటర్స్ క్యాన్సిల్ చేసాం. తర్వాత ఇంటిగ్రల్ డిఎక్స్ రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ రాసినట్టు, ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ రాస్తాం కాబట్టి ఇంటిగ్రల్ డిపి అంటే పి రాసుకుంటాం. మరి పి ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఏమన్నాం, ఎక్స్ కామా వై అన్నాం కదా ఆల్రెడీ. ఇంటిగ్రల్ ఏ టు బి, దీన్ని అంటే లిమిట్స్ అప్లై చేయడం కోసం మనం పి ఆఫ్ ఎక్స్ కామా వై ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై రాసుకుంటున్నాం ఓవర్ ద లిమిట్స్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ఆన్ డిఎక్స్. ఇప్పుడు చూడండి మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే దేని లిమిట్స్, వై లిమిట్స్. అంటే ఇప్పుడు ఏంది, వై ఉన్న చోట అప్పర్ లిమిట్ మైనస్ వై ఉన్న చోట లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, పి ఆఫ్ ఎక్స్ కామా అంటే వై ఉన్న చోట జీ, అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంకా సింబాలికల్ ఎక్స్ తీసేసి జీ రాసుకుంటున్నాం, మైనస్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్లో ఏం పెట్టాలి, లోయర్ లిమిట్ అంటే ఎఫ్, ఇది మనకి హోల్ డిఎక్స్. అర్థమైందా? అంటే ఎక్స్ వై, ఇప్పుడు వై లిమిట్స్ కాబట్టి వై ఉన్న చోట అప్పర్ లిమిట్ మైనస్ వై పి ఆఫ్ ఎక్స్ కామా లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ దానికి ఇచ్చేయండి, ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా జీ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ దీనికి మల్టిప్లై చేసాం, ఈ ఇంటిగ్రల్ దీనికి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ అప్పర్ లిమిట్ ఇక్కడ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇంటూ ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు. ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దానికి మాత్రమే. ఓకే, ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, మైనస్ బి టు ఏ పి ఆఫ్ ఎక్స్ కామా జీ డిఎక్స్. సెకండ్ దాన్ని యాస్టీస్ అలా ఇంటిగ్రల్ ఏ టు బి పి ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్, పి ఆఫ్ ఎక్స్ కామా వై మైనస్ ఇక్కడ ఈ ప్రాపర్టీ ప్రకారం మైనస్ ముందు రాసుకుని ఇంటిగ్రల్ బి టు ఏ అంటే ఏని బీకి ఇంటర్చేంజ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది మనకి, మైనస్. సెకండ్ దాన్ని సేమ్ అలానే ఎంచుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీ అనేది ఉంది కాబట్టి ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఏ నుంచి బీకి వెళ్ళేది C1, బి నుంచి ఏకి వచ్చేది C2 కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ పి ఆఫ్ ఎక్స్ కామా జీ. జీ అనేది దేని యొక్క ఈక్వేషన్, C2 యొక్క ఈక్వేషన్. ఎఫ్ అనేది దేని యొక్క ఈక్వేషను, మనకి C1 యొక్క ఈక్వేషన్. దీన్ని సింబాలికల్గా రాసుకోవచ్చు, మైనస్ ఇంటిగ్రల్ C2 పీడిఎక్స్గా రాసుకోవచ్చుగా, అంటే పి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇప్పుడు మనకు దీని యొక్క ఈక్వేషన్ G2 అనేది జీ అనేది మనకి ఆల్రెడీ మనకి C2 యొక్క ఈక్వేషన్. C2 అనే ఈక్వేషన్ కాబట్టి ఈ వేరియబుల్స్ తీసేసి డైరెక్ట్ C2గా విడి చేస్తున్నాం, మైనస్. ఇప్పుడు ఎఫ్ అనేది దేనికి సమానం, దేని యొక్క ఈక్వేషన్ మనకి C1 యొక్క ఈక్వేషన్. సేమ్ దీనికి కూడా ఇంటిగ్రల్ C1 పీడిఎక్స్ అని సింబాలికల్గా రాసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మైనస్ కామన్ తీసి ఇంటిగ్రల్ C1 పీడిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ C2 పీడిఎక్స్ మైనస్ కామన్ తీసాం. మైనస్ కామన్ తీస్తే ఫస్ట్ C1 ముందు రాసుకొని తర్వాత C2. ఇప్పుడు చూడండి, మన కర్వ్ ఇది కదా, ఈ కర్వ్ ఇది కదా, దీన్ని ఎలా 2 పాస్ చేసాం, ఈ C1 ఇది C2 అంటే మనకి C1 C2 కలిపితేనే మొత్తానికి మనకి C వచ్చేది, కర్వ్ C వచ్చేది. అంటే ఇది అప్పర్ పార్ట్, ఇది లోయర్ పార్ట్, అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ కలిపితేనే కదా మనకి ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే C1 ప్లస్ C2 కర్వ్ C1 C2ని కంబైన్ చేసిన వస్తుంది టోటల్గా C. దీని సింబాలిక్ రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ మైనస్ ఇంటిగ్రల్ C పీడిఎక్స్ అంటే అప్పర్ కర్వ్ని లోయర్ కర్వ్ని రెండింటిని యాడ్ చేసా, అప్పుడేమవుతుంది మనకి టోటల్ కర్వ్ C అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఇంటిగ్రల్ C పీడిఎక్స్ వస్తుంది. ఇది దేని వాల్యూ ఇప్పటి వరకు మనం ఫైండ్ చేసిన ఇంటిగ్రల్ ఎస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై. ఇది మనకి ఇప్పటి వరకు మనం ఫైండ్ చేసిన వాల్యూ. దీన్ని ఏమనుకుందాం అంటే ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు సిమిలర్లీ ఏం చేద్దామంటే సిమిలర్లీ దాన్ని మనం ఇంకా ఫైండ్ చేయక్కర్లే, క్యూ పరంగా డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. అంటే మనకు కావాల్సింది ఆల్రెడీ మనకి ఇంటిగ్రల్ పీడిఎక్స్ వచ్చింది మైనస్, ఇప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రల్ సి క్యూ డివై. ఇక్కడ మైనస్ రాదు, ఇది మనం డైరెక్ట్గా
రాసేయచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 1 చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఫస్ట్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై మైనస్ ఇది ఆర్హెచ్ఎస్ మైనస్ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ మైనస్ ఎల్హెచ్ఎస్ చేయాలి కదా. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాసుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ ఇంటూ డో పీ బై డో వై ఇంటూ డిఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో మనకి ఆర్హెచ్ఎస్ ఇంటిగ్రల్ సి క్యూ డివై మైనస్ ఉందిగా అక్కడ ఆల్రెడీ మనకి ఇంటిగ్రల్ సి పీ డిఎక్స్. సో ఇది మనకి ఎల్హెచ్ 2-1 ఈక్వేషన్. 2-1 చేస్తే వచ్చిన ఇది మనకి రిజల్ట్. ఈ రిజల్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ ఎస్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రల్ ఎస్ ఉంది, ఇక్కడ డిఎక్స్ ఉంది, ఇక్కడ డివై ఉంది. కామన్ తీసేయండి, అప్పుడు ఏమొస్తుంది? ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ ఇక్కడ కామన్ తీస్తే డో పీ బై డో వై హోల్. ఇప్పుడు ఇక్కడ డిఎక్స్ ఇక్కడ డిఎక్స్వై కామన్ తీసేయండి, డిఎక్స్ డివై. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంటిగ్రల్ సి క్యూ డివై ప్లస్ ఇంటిగ్రల్ సి పీడిఎక్స్. ఇక్కడ కూడా సేమ్ ఇంటిగ్రల్ కామన్ ఉందిగా, తీసేయండి. ఇంటిగ్రల్ సి కామన్ తీస్తే క్యూ డివై ప్లస్ పీడిఎక్స్. దీన్ని తిప్పి రాయినప్పుడు ఏమొస్తుంది మనకి? ఇంటిగ్రల్ సి పీడిఎక్స్. దీన్ని తిప్పి రాస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రల్ సి పీడిఎక్స్ ప్లస్ క్యూ డివై ఈజ్ ఈక్వల్ టు దీన్ని రాసుకోండి, డబుల్ ఇంటిగ్రల్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన రిజల్ట్. ఓకే, హెన్స్ ప్రూవ్డ్.